లిక్కర్ కేసులో కవిత పాత్రపై మరింత లోతుగా ఆరా తీయనుంది సిబిఐ. తీహార్ జైల్లో కవితను రేపు ప్రశ్నించనుంది సిబిఐ. బుచ్చిబాబు ఫోన్ నుండి రికవరీ చేసిన వాట్సాప్ చాట్స్ పై కవితను ప్రశ్నించబోతోంది. ఆప్కు చెల్లించిన 100 కోట్ల రూపాయల ముడుపులు సహా లిక్కర్ కేసు దర్యాప్తులో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ పై కవితపై ప్రశ్నల వర్షాన్ని కురిపించనుంది సిబిఐ. ఇండో స్పిరిట్స్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారా, ఢిల్లీలో మద్యం వ్యాపారం చేశారా, దీనికోసం కేజ్రీవాల్ సిసోడియాలను కలిశారా, మాట్లాడారా వంటి విషయాలన్నింటిపై కూడా కవితను ప్రశ్నించి లోతుగా ఆరా తీయబోతోంది. లిక్కర్ పాలసీ గురించి మీకు ఎలా తెలుసు? ప్రభుత్వ డ్రాఫ్ట్ పాలసీ ముందే సౌత్ గ్రూప్ కు వచ్చిందా? బుచ్చిబాబు, అరుణ్ పిళ్ళై, అభిషేక్ బోయినపల్లి మీకోసం పనిచేశారా? సిఎస్ బుచ్చిబాబు లిక్కర్ వ్యాపారంలో మీ ఆర్థిక వ్యవహారాల్ని నడిపారా అంటూ కవితను సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉంది. ఢిల్లీ ప్రభుత్వాన్ని కమిషన్ రేట్లు పెంచాలని కోరారా? 5 నుండి 12% కమిషన్ రేటు ఎలా పెరిగింది? ఢిల్లీ హోటల్స్ లో సమావేశాలు జరిగాయా? లిక్కర్ పాలసీ మీకు అనుకూలంగా తయారు చేసినందుకు ఆప్కు 100 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చారా అనే విషయాలపై కూపీ లాగనుంది సిబిఐ. విజయ్ నాయర్ ఎలా పరిచయం అయ్యారు? ఆప్కు ఇవ్వమని విజయ్ నాయర్ కు డబ్బులు ఇచ్చారా? నిందితులు మీకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాలపై మీరేమంటారు? బుచ్చిబాబు వాట్సాప్ చాట్స్ పై మీ సమాధానం ఏంటి? ఈ ప్రశ్నలన్నీ సంధించే అవకాశం ఉంది.